శ్రీక్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. మనిషి జీవితంలో కొన్నిసార్లు బాధలు, ఆనందాలు తదితర భావోద్వేగాలతో కలిసి ఉంటుంది. అలానే ఉగాది పచ్చడిలో కూడా చేదు, కారం, తీపి, వగరు గుణాలు ఉంటాయి. అంటే మనం జీవితంలో ఆనందాలు వచ్చినా, బాధలు వచ్చినా కూడా అన్నింటినీ సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా తెలుగు సంవత్సరాలు మనకు 60 ఉన్నాయి. ఇవి ప్రతి ఏడాది మారుతూ ఉంటాయి. దీని వెనుక కొన్ని పురాణ గాథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. విష్ణుమాయ కారణంగా నారదుడికి 60 మంది సంతానం జన్మించారంట. ఈ 60 మంది ఎప్పటికీ గుర్తుండిపోయేలా వరమీయమని నారదుడు విష్ణు భగవానుడిని వేడుకున్నాడట. దీంతో ఆయన వీరి పేర్లు శాశ్వతంగా నిలిచిపోతుందని వరమిచ్చారంట. మనం ప్రతి ఏడాది మారుతున్న ఈ తెలుగు సంవత్సరాలు పేర్లు నారదుడి కుమారుల పేర్లు అన్నమాట. ఈసారి తెలుగు సంవత్సరానికి క్రోధి అని అర్థం. అదే విధంగా తెలుగు సంవత్సరాలు ప్రతి 60 ఏళ్లకోసారి రిపీట్ అవుతుంటాయి. క్రోధి అంటే క్రోధం, కోపం, ఒకర్ని సహించలేకపోవడం అని అర్థం. అంటే కోపాన్ని కలిగించేది అని అర్థం. ఈ క్రమంలో జ్యోతిష్యులు ముఖ్యంగా ఈ తెలుగు సంవత్సరం పేరులాగే క్రోధాన్ని కలిగి ఉంటారు. కొన్ని చోట్ల అనవసరంగా వాదోపవాదాలు, ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని చెబుతుంటారు. కానీ క్రోధి అనగానే అదేదో చెడు చేసే సంవత్సరం అని కాదు. కేవలం అది ఆ పదానికి ఉన్న అర్థం మాత్రమే. ముఖ్యంగా మనం చేసే పనులు, కర్మలే మనకు వచ్చే ఫలితాలను నిర్దేశిస్తాయి. మంచి పనులు, కర్మలు చేస్తే మంచి రిజల్ట్ వస్తాయి. చెడు కర్మలు చేస్తే, ఒకరికి హాని తలపెట్టాలని చూస్తే అచ్చం అలాంటి ఇబ్బందులే కలుగుతాయని కూడా జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఈసారి క్రోధి నామ సంవత్సరంలో ముఖ్యంగా వివాహాలకు సంబంధించి పెద్ద ఇబ్బందులు ఉన్నాయని చెప్పవచ్చు. ఈసారి గురు మూఢమి, శుక్రమూఢమి రావడం వల్ల ముహూర్తాలు చాలా తక్కువ. ఏప్రిల్ 24 వరకు కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. అదే విధంగా అక్టోబర్ మాసం తర్వాత ముహూర్తాలు ఉండటం వల్ల పెళ్లి కాని వారికి ఇబ్బందులని చెప్పుకోవచ్చు. బీ కేర్ఫుల్ యూత్. బెస్ట్ ఆఫ్ లక్ యూట్యూబ్ వ్యూవర్స్. మరోసారి నూతన తెలుగు సంవత్సరం ఉగాది. శ్రీక్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు.